నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం నరసింహ గారు. నమస్కారం. భద్రాద్రి న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23వ వార్డు కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి గారితో మనం ఉన్నాము. గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, ప్రస్తుతం రైల్వే బోర్డు మెంబర్గా వారు పదవి కొనసాగిస్తూ 23వ వార్డు కౌన్సిలర్గా వారు పదవిని కొనసాగిస్తున్నారు. వారి రాజకీయ ప్రస్థానంలో చిన్న కార్యకర్త స్థాయి నుంచి మరి ఈరోజు ఉన్నత పదవులు కూడా వారిని వరించాయి. దీని వెనుక ఉన్న వారి రాజకీయ కష్టమేంటో అడిగి వారి మాటలను తెలుసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ప్రస్తుతం రైల్వే బోర్డు మెంబర్గా పదవిని అలంకరించారు. అదేవిధంగా మీ 2.5 దశాబ్దాల కమ్యూనిస్టు పార్టీలో మీరు కీలకమైన నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ మా యొక్క ఈ భద్రాద్రి ఎక్స్ప్రెస్ టెలివిజన్ ద్వారా మరొకసారి మీ గత అనుభవాలను మా యొక్క ప్రేక్షకులకు అందిస్తారని మేము ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చింది. మీ యొక్క గత పార్టీ అనుభవాలను మా యొక్క ప్రేక్షకులకు వివరించండి. నమస్కారం అండి నరసింహ గారు, బ్లాక్ టీమ్ మీడియా అండి. ముందుగా భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ వారికి, అదేవిధంగా ప్రేక్షక మహాశైలకి, అదేవిధంగా పెద్దలందరికీ, శ్రేయాభిలాషులందరికీ, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరూ మరి అందరం రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా కలిసి అదే కుటుంబంగా ఐక్యంగా ముందుకు సాగాలని, భగవంతుడు అందరికీ మేలు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నరసింహ గారు, మీరు అడిగారు, గత 2.5 దశాబ్దాల కాలంగా మీరు కమ్యూనిస్టుగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా పనిచేస్తున్నారని చెప్పేసి మీరు అడిగారు. ఓకే, నేను మా కుటుంబం కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం. మా తాత గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి కుటుంబం మా కుటుంబం. మధిర డివిజన్లో మా కుటుంబ నేపథ్యం మధిర నుంచి వచ్చింది. మా తాతగారు మధిర. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, రజాకార్ల పోరాటం మధిర ప్రాంతాల్లో బాగా ఉవ్వెత్తున నడిచినటువంటి ప్రాంతం. మరి రజాకార్లకు వ్యతిరేకంగా పేద ప్రజల్ని సమీకరణ చేసి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో మా తాతగారు ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల్లో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారు కమ్యూనిస్టుగా, మరి మీ అందరికీ తెలుసు, మహమ్మద్ రజబెల్లి గారు సుజాత నగర్ కాన్స్టిట్యున్సీకి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. వారు మాది అసలు ఏనుకూరు మండలం, మా ఊరు ఆరికేలపాడు గ్రామం, చిన్న పల్లెటూరు అండి. ఆ పల్లెటూరుకి మరి రజబెల్లి గారు వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చేది. రజబెల్లి తాత వచ్చిండు అని చెప్పేసి ఆ విధంగా మా నాన్నగారితో పాటు ఊళ్ళో అందరం, ఆనాడు కమ్యూనిస్టు రాజకీయాలు బాగా ఉండే, కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాత్రమే ఉండే. ఆ విధంగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ప్రభావితమై ఆ నేపథ్యంతో నేను కమ్యూనిస్టుగా రావడం జరిగింది. 2.5 దశాబ్దాలు ఏనుకూరు మండలంలో కావచ్చు, జులూరుపాడు, ఏనుకూరు, అదేవిధంగా కొత్తగూడెం, ఈ ప్రాంతంలో అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో నేను పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకైనటువంటి కార్యకర్తగా పార్టీ ఆదేశానుసారం పనిచేసుకుంటూ పోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మరి ఈ ప్రాంత మరి ప్రజానేత, మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా మరి మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారి సహకారంతో మరి ఒక నామినేటెడ్ పోస్టు మరి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి సందర్భంగా సెంట్రల్ రైల్వే బోర్డు సంబంధించి కూడా నాకంటూ ఒక విజన్ ఉంది. ఈ సెంటర్కి సంబంధించినటువంటి రైల్వే సమస్యల మీద కూడా నేను భవిష్యత్తులో స్పందిస్తూ, అధికారుల దృష్టి తీసుకెళ్తూ, ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలి, రైల్వే ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేటువంటి ప్రణాళికలను కూడా మేము తీసుకొని మా పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారి సహకారంతో, పార్టీ సహకారంతో సాగుతూ ముందుకు వెళ్లాలని ఒక లక్ష్యాలు నేను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాను. నరసింహ గారు, ఇదిలా ఉంటే మీరు గత 2.5 దశాబ్దాల నుంచి ఎర్ర జెండా పార్టీ నీడలో మీరు ఎంతో సర్వీస్ చేశారు పార్టీకి కూడా.
కానీ ఎటువంటి కారణాల వల్ల మీరు పార్టీని వీడాల్సి వచ్చింది? ఏదైనా బలమైన కారణం ఉంటేనే విడిపోతారు ఎక్కడి నుంచి అయినా. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కానీ పార్టీ నుంచి మీరు బయటికి రావాల్సిన మన కారణాలు కానీ మాకు ప్రేక్షకులకు వివరించండి. కమ్యూనిస్టుగా నా నేపథ్యం, మా కుటుంబమే కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం అనుకోండి. కమ్యూనిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు వెనకటి నుంచి ఉన్నటువంటి, ఇందాక చెప్పాను కదా మీకు, మధ్య డివిజన్ నుంచి రావటం, ఆ తర్వాత మా తాతగారు సాయుధ పోరాటం, తర్వాత మా నాన్నగారు రజపల్లి గారితో ఆ నేపథ్యంలో నేను చదువుకున్నటువంటి సందర్భంలో కూడా విద్యార్థి ఉద్యమాల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆ విద్యార్థి సంఘాలలో పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఆ విధంగా నేను కమ్యూనిస్టుగా రావటం, ఆ తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతూ విద్యార్థి ఉద్యమాలలో చురుకైనటువంటి పాత్ర పోషించి విద్యార్థి ఉద్యమాలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం సిపిఎం రాజకీయాల్లో కూడా నేను పనిచేశాను. సిపిఎంతో కూడా పనిచేసా. కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం. ఆ తర్వాత సిపిఐలో కమ్యూనిస్ట్ పార్టీలో సాంబశివరావు గారు ఆహ్వానం మేరకు మన ప్రీతమ నాయకులు సాంబశివరావు గారు, మన శాసనసభ్యులు, కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సాంబశివరావు గారు ఆహ్వానం మేరకు సిపిఐలో జాయిన్ కావడం, కమ్యూనిస్టుగా గత 2.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా అనునిత్యం ప్రజల కోసం కష్టపడి పొద్దున్న లేచి నుంచి రేయంబాగులు ఎండనక వాననక పగలనక నేను కమ్యూనిస్ట్ రాజకీయాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించాను. అనేక ఉద్యమాలు, అది రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న, ఇళ్ల స్థలాల పోరాటాల్లో పాల్గొన్న, తర్వాత తెలంగాణ పోరాటంలో పాల్గొన్న, తర్వాత మన వ్యవసాయ కూలీలు డొక్కాడితే రెక్కాడితే డొక్కాడినటువంటి వ్యవసాయ కూలీల సమస్యల మీద, వ్యవసాయ పోరాటాల మీద, భూ పోరాటాలలో అనేక ఉద్యమాల్లో అనేక కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కొని అనునిత్యం కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీలో వెనుదిరగకుండా పనిచేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. సరే, ఈ నేపథ్యంలో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు మన 2023-24 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని అవాంతరాలు, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను బయటికి రావడం జరిగింది. కారణం ఏంటంటే, ఇంత పెద్ద నేపథ్యం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, అనేక త్యాగాలతో నిర్మాణంతో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తు, ఆ పొత్తులు కొంతకాలం తెలుగుదేశం, కొంతకాలం టీఆర్ఎస్, కొంతకాలం కాంగ్రెస్, ఇతర రకరకాల పొత్తులతో స్ప్లిట్ అవుతూ ఉద్యమం పార్టీ కూడా రకరకాలుగా స్ప్లిట్ అవుతూ విడిపోతూ బలహీనపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మనం అనుకున్నా కారణనుకున్నా దేశంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లో ఉండేది, త్యాగాలు బాగా ఉండేవి, పోరాటాలు ఉండేవి. అసలు కమ్యూనిస్టు నేతలు నాయకులు వస్తుంటే వాళ్ళ వెంట నడవాలనిపించేది, వాళ్ళ చేసే త్యాగాలను చూసి ఆకర్షితులయ్యి మనం కూడా కమ్యూనిస్టుగా ఎజెండాలో ఉండాలని ఒక ఉండే. అలాంటిది మారుతూ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలా బలహీనపడేటువంటి స్థితి ఉందండి. మనం ఏం చెప్పడం అంటే ఎర్రజెండా నీడలో పేద ప్రజలకి న్యాయం జరుగుద్దని జరిగింది నమ్మకం. అది క్రమేణా తగ్గుతూ వస్తున్న నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలో చివరికి ఒక్క సీటు కోసం మనం పొత్తులు ఎందుకు? మనం ఒక సీటుతో మనం ఏంటి రాజ్యాధికారానికి రాలేము కదా, ఒక సీటుతో రాజ్యాధికారానికి రాలేము. మనం అవసరమైతే మనం కమ్యూనిస్టులంగా కలిసి పోటీ చేద్దాం, ఇంకా మనతో కలిసి వచ్చేటటువంటి వామపక్ష లౌకిక శక్తులను కలుపుకుందాం. మనం ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ, దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ, అనేక త్యాగాలతో నిర్మాణం అయి ఉన్నటువంటి పార్టీ. ఈ విధంగా మనం స్ప్లిట్ అవుతూ అనేది నాకు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఒక సీటు కోసం ఇంకా మనమే పోయి బుర్జావా పార్టీలతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే గెట్లు లేవు, ఇక సిద్ధాంతాలు లేవు, ఆశయాలు లేవు, ఏమి లేవు. ఒక్క సీటుతో కూడా సాధించేది ఏం లేదు కదా. మనం ఓడినా గెలిచినా ప్రజల పక్షాన కొట్లాడతాం, కార్మికుల పక్షాన, కష్టజీవుల పక్షాన కొట్లాడే పార్టీగా, కార్మిక వర్గ దృక్పథంతో ఉన్నటువంటి పార్టీగా, పోరాడే పార్టీగా కమ్యూనిస్టులు అందరూ ఏకమై ఇంకా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేసుకొని అన్ని సీట్లకు పోటీ చేసి రానియండి. అధికారం రాకపోవచ్చు, కానీ పోటీ చేయడం వలన మన క్యాడరు, మన జెండా, మన సిద్ధాంతం, మన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రం మొత్తం పోటీకి చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. వేరే దురుద్దేశం లేదు. ఆ విధంగా అంతర్గత సమావేశాలు
కొన్ని విభేదాలు, కొన్ని అనివార్య కారణాలతో నేను బయటికి రావడం. కుటుంబం అన్నప్పుడు అంతర్గత విభేదాలు ఉంటాయి. ఉంటాయి, సామాన్యంగా ప్రతి కుటుంబంలోనే ఉండేది. ఇంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలో అది సహజం అంటారు, సహజం. అయితే మీరు ఒక్క సీటు కోసము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారనే ఉద్దేశంతో మీరు పార్టీని వీడడం జరిగింది. అంతర్గత చర్చల్లో అది విఫలం కావడం వల్ల. కానీ మీరు అదే ఒక సీటు కోసమే పొత్తు పట్టుకున్నాం అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? నరసింహ గారు, కమ్యూనిస్ట్ పార్టీలో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. నా త్యాగం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీకి అంకితం చేశాను. కొవ్వొత్తిలా కరిగిపోతూ పనిచేయడం జరిగింది. వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి బయటికి రావడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, నేనేం కాదంటలే. అంత మాత్రాన నా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, నాయకులు, ప్రజలు శత్రువులు కాదు. వాళ్ళ రాజకీయ పరిణామాలు ప్రతి వ్యక్తి మీద కూడా పడతా ఉంటాయండి. ఆ ప్రభావంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు ఒక ప్రశ్న అడిగారు, కాంగ్రెస్ పార్టీలో మరి జాయిన్ అయ్యారు కదా. మరి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలే సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, పోరాటాలు, సమాజాన్ని మార్చాలి, సమసమాజం కావాలి, అసలు ఈ వ్యవస్థే మార్చాలి, దోపిడీ వ్యవస్థ పోవాలని కొట్లాడుతున్న మనమే సీట్లకి వచ్చేసరికి, అధికారం కాడికి వచ్చేసరికి, ఓట్లు సీట్లు వచ్చేసరికి మనం బూర్జోవా పార్టీలు అయినటువంటి తెలుగుదేశంతో, టీఆర్ఎస్తో, కాంగ్రెస్తో పోటీ వాళ్ళే పోతున్నప్పుడు ఇక మరి ఇక్కడ గెట్లే ఉంది, సిద్ధాంతాలు ఏముంది, ఏ పార్టీలు ఉంటే ఏముంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ, దేశ స్వతంత్రం సాధించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. ఇవాళ ఒక డైనమిక్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదా ఇక్కడ ఈ జిల్లాలో చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు, బడ్డి గారు, అసలు రేణుకా చౌదరి గారు, అసలు ఎక్కడ మొత్తం కింద నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నటువంటి పార్టీలో ఉంటే నష్టమే ఉంది. ఇంకా ఇంకే పార్టీలో ఉంటే ఇంకా గట్టే లేదు కదా, అద్దే లేదు కదా, సిద్ధాంతమే లేదు కదా. ఏ పార్టీలో ఉంటే అంటే ఇంకా అది ఇప్పుడు మీరే పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పట్టుకున్నప్పుడు మేము పోతే ఏముంది, ఇంకా ఏముంది. ఇంకా అందరూ వాళ్ళేమో అంటరాని వాళ్ళు కాదు కదా. వాళ్ళకు సిద్ధాంతం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. దానికి ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అది ఇది కాదు కదా. అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, లేదా దేశం కోసం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, గాంధీ, లేకపోతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి ఈ తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఒక బృహత్తర కర్తవ్యాలు, కార్యక్రమాలు కావచ్చు, ఈ జిల్లాలో ప్రధానంగా ప్రజానేత, ప్రజల కోసం అన్నిత్యం పనిచేసే వ్యక్తి, నిరంతరం ప్రజాసేవకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా నాకు నచ్చింది. వారు చేస్తున్నటువంటి కర్తవ్యాల కార్యక్రమం నచ్చినాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోతున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రం ఉంది. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం తెలియజేస్తాను. ఇప్పుడు మీరు సిపిఐ పార్టీ వీడిన తర్వాత సిపిఐ పార్టీలో ఉన్న అధిష్టానం నుంచి కానీ, స్థానికంగా ఉన్న నాయకుల నుంచి కానీ మళ్ళీ మీకు పార్టీలోకి రావడంతోనే, వేరే పార్టీలోకి వెళ్ళడంతోనే మీకు ఏమైనా వచ్చిందా? మీరు స్వతహా కాంగ్రెస్ పార్టీలో చేరారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిలుపు వచ్చినాక మీరు జాయిన్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రమ్మన్నారు. నా మిత్రులు పెద్దలు ఉన్నారు, వారి సహకారంతో నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సిపిఐ పార్టీ అనేది పోరాటాల గడ్డ, పోరాటాలకి అడ్డా. అయితే దానిలో ద్వారా మీరు ప్రజలకి న్యాయం జరుగుతుందని విశ్వాసంగా నమ్మినవారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రమైన పార్టీ. ఈ పార్టీలో మీరు ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ. ఇది ఒక అంటారు పెద్దలు, ఇది మహాసముద్రం లాంటి పార్టీ. దీనికి చావు లేదు. ఇది ఇంకా పెద్దలు ఏమంటారంటే ఒక గరిక ఎండిపోయి మళ్ళా వర్షం వస్తే మళ్ళా గరిక లెక్క మొలిసి పచ్చదనంతో అల్లకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పెద్దలు అంటూ ఉంటారు. వాస్తవం
దీంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అండి. దీంట్లో లీడర్షిప్ ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువే. సరే అయినా నాకేం, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో నాకు అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ తెలిసిన వాళ్ళే, పెద్దలందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ నన్ను మంచిగా చూసుకుంటారండి. నేను కూడా వాళ్ళందరికీ అనుకూలంగానే ఉంటాను. పార్టీగా ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ కర్తవ్యం ఇచ్చినా అందరితో కలిసి, మాకు అట్లాంటిది ఏం లేదు, అందరితో కలిసి పనిచేస్తున్నాను. హ్యాపీగా ఉంది. నాయకత్వం కూడా నన్ను మంచిగా చూసుకుంటుంది. నేను కూడా నాయకత్వాన్ని గౌరవిస్తూ కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్నాను. మీరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఎటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకు రావాల్సిన పథకాల గురించి మీరు చర్చించడం జరిగింది? చాలా సందర్భాల్లో అండి నేను ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజా సమస్యలన్నీ నిలగెత్తి చాటాను. ప్రతి సమావేశంలో కూడా 23వ వార్డు కౌన్సిలర్గా కాకుండా ఫ్లోర్ లీడర్గా మొత్తం కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజల సమస్యలు స్పందించే విధంగా, ప్రతిస్పందించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేదు. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే కమిషనర్ గారి దృష్టికి కావచ్చు, అనేక సందర్భాల్లో తీసుకెళ్లేది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా మంచినీటి సమస్య. కొత్తగూడెం ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి, మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు, ఉద్యమాలు చేసాం. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. మంచినీటి సమస్య తీవ్రంగా ప్రజలందరికీ ఇబ్బంది పెడతా ఉంది. టైం ప్రకారంగా కింద స్థాయి మంచినీటి పథకాన్ని దాన్ని గాడిలో పెట్టండి. ప్రతిరోజు మంచినీళ్ళని సరైన టైం ప్రకారంగా ప్రతిరోజు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. రిపేర్లు పెడితే కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువెళ్లి నిధులు మరింత తీసుకొచ్చుకొని దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సమస్యని పరిష్కారం చేసి ప్రతిరోజు టైం ప్రకారంగా ప్రతి ఇంటికి మంచినీటి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను ఎలుగెత్తి చాటం జరిగింది. అంతేకాదు కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పెన్షన్లు కావాలని, ఆసరా పెన్షన్లు కావాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టించడం, అదేవిధంగా రేషన్ కార్డులు కావాలని, మా వార్డు ప్రజలందరికీ కూడా, మా వార్డుతో పాటుగా మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని చాలా సందర్భాల్లో పోరాటం చేసి అందరికి కూడా మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి ఇంటి స్థలాలు కావాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, మున్సిపల్ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు అప్లికేషన్ పెట్టించి ధర్నాలు చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సరే, కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో జరిగింది. కానీ కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్ కూడా నా వంతు కర్తవ్యాన్ని, నా వంతు పాత్రను నేను పోషించని అనే సందర్భంగా తెలియజేస్తాం. ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి కోతులు, కుక్కల్ని ప్రతి సమావేశంలో నేను ఎలుగెత్తి చాటేదండి. మున్సిపాలిటీ ప్రజల్లో కోతులు, కుక్కలు ఉద్యోగుల్ని, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి, దాడులు చేస్తున్నాయి, కరుస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేసిన సందర్భాల్లో అనేక సార్లు బోన్లు తీసుకొచ్చి 4-5 సార్లు కొత్తగూడెం మున్సిపాలిటీలో మా వార్డుతో పాటుగా కొన్ని వందల కోతుల్ని, కుక్కలను కూడా పట్టించే దాంట్లో నా వంతు పాత్ర ఉంది. ప్రతి సమస్యలో అవి రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇంకా రోడ్లు కావచ్చు, ఏ సమస్య అయినా సరే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లి, వారు కాకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ సమగ్రంగా అభివృద్ధి కావాలని దాని వైపు నేను ప్రధానమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి కృషి మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా నేను పనిచేయడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకున్నాను. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో మీరు ప్రజా పోరాటాలలో ఎంతో ముందుండి నడిపించారు, ప్రజా సమస్యలు తీర్చారు, ప్రజా గలంగా మారారు. వారికి ఏ సమస్య అయినా వచ్చి ప్రజల్లో మీరు మమేమకై తిరుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు లైవ్లో వాళ్ళ సమస్యను మీరు చూసి ఉండి దానిని మీరు ఏదైతే మున్సిపల్ కౌన్సిల్లో కానీ, అధికారుల దగ్గర కానీ, ప్రజా నాయకుల దగ్గర కానీ, అధిష్టానం దగ్గర కానీ మీరు పోరాటాలు చేసి సాధించారు కొన్ని. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి ఇప్పుడు వచ్చారు మీరు. దీని ద్వారా మరి మీ గలాన్ని పై నాయకులకి, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, మంత్రివర్గం దృష్టికి కానీ తీసుకువెళ్ళడానికి మీరు గలం అక్కడ ఇప్పగలుగుతారా? కశ్యప్ గారు, తప్పనిసరిగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కమ్యూనిస్ట్ పార్టీ అని ఏ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి, అడుగుతారు, రిప్రజెంటేషన్ చేస్తారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికార పక్షంలో ఉన్నాను. నాకు సమస్యలు వచ్చినప్పుడు అది పరిష్కారం కానప్పుడు మాకు ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. వారి దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కారం కోసం కృషి చేయడం ఇది ఒక భాగం అండి.
ఇది ఒక రూటు, ఇది ఒక వేదిక. ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ తొందరగా పనులు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఒక సమస్య, మా వాటిలో ఒక సమస్య ఉంది, లేదా కొత్తలో ఒక సమస్య ఉంది, అది పరిష్కారం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి కాకపోతే వెంటనే మా మంత్రి గారి దృష్టికో లేదా మా ఎమ్మెల్యేల దృష్టికో తీసుకెళ్తాం, ఒక మాట చెప్తే పని అయిపోయింది. ఆ విధంగా తప్పనిసరిగా మేలు చేయడానికి, ఇంకా మరింత మేలు చేయడానికి, మరింత పని చేయడం కోసం అధికార పక్షం అధికారం ఉపయోగపడుద్ది. మాకు ఎమ్మెల్యేలు సహకారం ఉంది, పార్టీ నాయకుల సహకారం ఉంటుంది, పైన మంత్రుల సహకారం ఉంటుంది. 1 by 1 అంచెలంచెలుగా మా నాయకత్వం ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి సమస్యని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించుకునే అవకాశం మాకుంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు అనేక పథకాలను వారి పార్టీలోనే కాకుండా అనేక మందికి మహిళలకి ఏదైతే ఫ్రీ బస్ పాస్ అయితేంది ప్రతిదీ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సామాన్య ప్రజలకు కూడా మీరు వారి ద్వారా న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు. తప్పనిసరిగా నష్టం గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు. మామూలు విషయం అండి. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడతా ఉంది. 200 యూనిట్ కరెంట్ ఇచ్చారు. వాళ్ళ ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు అంటే సుమారు 200 యూనిట్లు అంటే ఒక 1000 రూపాయలు అండి నెలకి. సంవత్సరానికి 12,000 అండి, 5 సంవత్సరాలకు 60,000 అండి. మామూలు విషయం కాదండి ఇది ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం అండి. 200 యూనిట్ల కరెంటు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని సందర్భంగా చెప్పదు. దాంతో పాటుగా గ్యాస్ కూడా, ఇవాళ గ్యాస్ ఏంటండి మామూలు విషయమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఇవాళ నిరుద్యోగులకు ఏంటండి సుమారు 50,000 పైచలకు ఉద్యోగాలు, 10,000 పైచలు టీచర్ పోస్ట్ అండి, ఒక 10,000 దాకా పోలీస్ డిపార్ట్మెంట్ లో నియామకాలని, Group 4 అని, Group 3 అండి, అనేక ఉద్యోగాలు ఇవాళ నింపుతూ ఒక క్యాలెండర్ ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా చేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, మంత్రివర్గం అంతా ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనల్ని ఏ విధంగా పొందాలి అని చెప్పేసి ముందుకు పోతున్నటువంటి సందర్భం ఉంది. ఒక పక్క రాష్ట్రం అప్పులు కుప్పగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటే ఆ అప్పుని మీద ఇంకొక అప్పు చేయకుండా ఆ అప్పుని తగ్గిస్తూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోవడం అంటే మామూలు విషయమా నరసింహ గారు? మామూలు విషయం కాదు ఇది. పాలన ఇవాళ ఒక విధంగా చెప్పారంటే ఒక ముళ్ళ కిరీటం అండి, ముళ్ళ కిరీటంతో ఉంది రాష్ట్ర పరిపాలన. అయినా వారు సాహసోపేతంగా ఒక డైనమిక్ లీడర్ కాబట్టి అందరినీ కలుపుకొని అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. ఒక వార్డు కౌన్సిలర్గా ప్రజల్లోకి వెళ్తున్నారు, అదేవిధంగా ఒక రైల్వే బోర్డు మెంబర్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలు ఇచ్చినప్పటికీ దానిలో ఒక 3 గ్యారంటీ వరకు అమలు చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఏమీ జరగలేదని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా బాగుపడతాయని హామీ ఇచ్చారు. పెరుగన్నం అన్నారు, బంగారు తెలంగాణ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, దళితులు ముఖ్యమంత్రి అన్నారు, నిరుద్యోగులు వృత్తి అన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. వాళ్ళకి వాళ్ళ అధికారం పోయిందండి. 10 సంవత్సరాలు చూశారు ప్రజలు. చూసి తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం సోనియా గాంధీ దేవత, ఆమె ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి బదులు తీర్చుకోవాలి, మనం కూడా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలు ఇచ్చారు. నెంబర్ 1, రైతులకు 2 లక్షల రుణమాఫీ. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఏకదాటిగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం లేదండి. మీరు చూసుకోండి, 2 లక్షలని మాట్లాడండి, 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేశారండి టీఆర్ఎస్ ప్రభుత్వం. 1 లక్ష అన్నారు, ఆ లక్షలో కూడా విడతల వారికి 50,000 అంటే ఆ ఉన్నటువంటి వడ్డీ, రైతులకి బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పుల మీద వడ్డీ సరిపోయినాయండి ఆ డబ్బులు. ఎంత సప్రయ్యారంటే రైతులు అంత సప్రయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమల ప్రభుత్వం. అంతకుముందు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి దేవుడిగా పనిచేశారు. రైతులకు రుణమాఫీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకి సబ్సిడీ మీద ఎరువులు, విత్తనాలు, ఇవన్నీ చేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పార్టీ ముందుకు తీసుకుపోతున్న సందర్భం ఉంది. 2 లక్షల రుణమాఫీ చేశారు. ఏమన్నా ఒక చాట టెక్నికల్ ఇబ్బంది వచ్చో ఒకళ్ళిద్దరికి మాఫీ కాకపోవచ్చండి. వాళ్ళని చూపించి మొత్తం నువ్వేమీ చేయలేదని చెప్పి విమర్శ చేయడం అనేది అది సరైనటువంటి విధానం కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో రైతులకి
రైతు బంధు కూడా, రైతు భరోసాను పెట్టాం. రైతు భరోసా కూడా రేపు సంక్రాంతి సందర్భంగా ఇవ్వబోతా ఉన్నాం. దాని మీద మంత్రివర్గం కేబినెట్ ఒక ఎక్సర్సైజ్ చేసింది. గతంలో రియల్ ఎస్టేట్ భూములు కండి ఇచ్చేది, 100 ఎకరాలు ఉన్న భూస్వామి కండి రైతు భరోసా. ఎక్కడ గుట్టలు బోర్డులకు పట్టా ఉండొచ్చు, ఆ గుట్టలు బోర్డులు అడుగులు కండి ఇచ్చేది రైతు భరోసా. 200, 300 ఎకరాలు ఉన్నటువంటి రైతుల కంటే రైతు భరోసా ఇచ్చేది. ఎవరికి ఇవ్వాలండి? పేద రైతాంగానికి వాళ్ళ భూమిని నమ్ముకొని భూమిని జీవనాధారం చేసుకొని దేశం కోసం పంట పండించే రైతన్న దివాళా తీసి అప్పులు పాలై ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నలకి న్యాయం చేయాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వంగా ఆలోచన చేసి ఇవాళ నిజంగా భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తామని, ఎవరు ఈ భూములు నమ్ముకొని పంటలు పండించి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని గుర్తించి వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సహాయం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తా ఉంటే రైతుల్ని మొత్తం డివైడ్ చేస్తా ఉన్నారు. అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికే తగ్గిస్తా ఉన్నారు. ఏమండి, 100 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇవ్వాలని చెప్పండి. నరసింహ గారు మీరు చెప్పండి, ఇవాళ అది న్యాయమని ఇస్తారా? మీరు చెప్పండి. ఇది ఎట్లా సాధ్యమైందండి? ఇప్పుడు ఒక పథకం ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం అర్హులకి ఇవ్వాలి, అర్హత ఉన్నటువంటి రైతాంగానికి ఇవ్వాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా నీటిలో 10 ఎకరాలున్న లోపు రైతులకి అందుట్లో మెట్ట భూమి ఎన్ని ఎకరాలు ఉండాలి, మెట్ట భూమి ఎన్ని ఎకరాలు ఉండాలి, ఏ రైతులకు ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఒక అధ్యయనం చేసే కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం కమిటీ కూడా వేశారు. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి రైతుకి, ప్రతి పేద రైతుకి ఖచ్చితంగా భరోసా అందే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పనిసరి తీసుకుని, రైతు ప్రభుత్వం అండి, రైతులకు అన్యాయం చేయదు, రైతాంగానికి న్యాయం చేసే పార్టీ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానితో పాటు ఇంకొకటి కూడా, ఇవాళ భూమిని నమ్ముకొని, వ్యవసాయం నమ్ముకొని, కూలీలను నమ్ముకొని బతుకుతున్నటువంటి రెక్కాడితే కానీ డొక్కని వ్యవసాయ కూలీలు గ్రామాలలో ఉన్నారండి. భూమి మీద ఆధారపడి భూమి లేనటువంటి పేర్లకి ఏడాదికి 12,000 వాళ్ళ అకౌంట్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందండి. మామూలు విషయం అండి. ఎవరైనా వేశారండి? ఎక్కడ ఇచ్చారా? గతంలో 2 ఇచ్చారా? ఉన్న వాళ్ళకే చేరాయి, ఉన్న వాళ్ళకి చేరే, 100 కొద్ది ఎకరాలు ఉన్న వాళ్ళకి చేరి. అందుకోసం దాన్ని గుర్తించి అలాంటి పొరపాట్లు జరగకూడదని, నిజమైన న్యాయమైన పేద రైతాంగానికే, అర్హులైనటువంటి రైతాంగానికే ఈ రైతు భరోసా అందాలని చెప్పేసి దాని మీద ఒక అధ్యయన కమిటీ వేసి లెక్క తెల్చి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి పరపచ్చాలు లేకుండా, ఎటువంటి అరమరకలు లేకుండా ఈ రైతు భరోసా రైతాంగానికి అందే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాని మీద మన వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో కూడా ఇటు మంత్రులు, అటు ప్రభుత్వం దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి అధ్యయనం చేసి దానికి న్యాయం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారు రైతాంగంలో ఆరితేరి వారు ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించిన కష్ట నష్టాలు కూడా పూర్తిగా ప్రాక్టికల్ గా ఎదుర్కొన్న మినిస్టర్ గారు కాబట్టి పేద రైతులకి, చిన్న సన్నకారు రైతులకు కూడా న్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు. ఇప్పుడు మనకు తెలుసుగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు వచ్చినా వారి సొంత ఊరు వస్తే గడ్డగులపల్లిలో వారు వ్యవసాయ క్షేత్రానికి పోయి భూమిలో చేస్తా ఉంటారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంతే, వారు కూడా చూస్తూ ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారు ఊరు వస్తే నారాయణపురం వారి భూముల్లోకి పోయి వారు రైతాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళండి. నాయకత్వం, రైతాంగాలు, వాళ్ళ కష్టాలు, గ్రామాలు, ప్రజల కష్టాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలోనే మన ప్రకాశం స్టేడియంలో రైతులకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి అత్యాధునిక ఆయుధాలతో, ఏ విధంగా పరికరాలతో మనం వ్యవసాయం చేయాలనే విషయాలను కూడా రైతులకి తెలియడం జరిగింది. రైతు ప్రభుత్వం అండి కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగూడెం పాల్వంచ ట్విన్ సిటీని కలిపి కార్పొరేషన్గా చేయాలని ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే ఈ 2 పంచాయతీలు, మేజర్ పంచాయతీలు ఉన్నాయో వాటిని అందులో చేర్చకుండా మరి ఈ మధ్యలో కొంత ప్రాంతాన్ని వదిలేసి సుజాత నగర్, పాల్వంచ, కొత్తగూడెంని కార్పొరేషన్గా చేయాలనే ఆలోచనలో మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఈ ఆలోచన వల్ల కొత్తగూడెం పట్టణ ప్రజలకు కానీ, మరి అటు గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ ఏమైనా నష్టం జరుగుద్దా? అది మీ మాటలో తెలుసుకోవాలండి. విశ్వ గారు, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం ప్రాంతం, ఇది పారిశ్రామిక ప్రాంతం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే బొగ్గు ఇక్కడ, కరెంట్ ఇక్కడ, అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి.
అటు బీటీపీహెచ్ కావచ్చు, కేటీపీఎస్ కావచ్చు, నవభారత్ కావచ్చు, హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇంకా మన బొగ్గు బావులు కావచ్చు, ఇంకా అనేక రకాల పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి రావాల్సి ఉంది. ఇంకా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత తెలంగాణ రాష్ట్రం వచ్చి జిల్లా కేంద్రం అయినప్పటికీ కొత్తగూడెం అభివృద్ధి ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక మంచి కార్యక్రమం అండి, మంచి పరిణామం, శుభపరిణామం కాదంటలే. అటు పాలవంచ మున్సిపాలిటీ 24 వార్డులు, ఇటు కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డులు, అటు జనరల్ ప్లెయిన్ ఏరియాగా ఉన్నటువంటి సుజాత నగర్ ప్రాంతానికి సంబంధించి 7 పంచాయతీలను తీసుకొని ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తే ఇది అభివృద్ధి కావడానికి, మరిన్ని నిధులు రావడానికి, మరిన్ని ఇంకా ఉపాధి అవకాశాలు రావడానికి, ఇతరత్ర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వం నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది మంచి కార్యక్రమమే. అయితే ఏంటంటే కార్పొరేషన్ వస్తే అంటే కొన్ని స్పెషల్ గ్రాంట్స్ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కొన్ని ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కన మళ్ళీ మనకి విమానాశ్రయం కూడా మననే ప్రభుత్వానికి, మన తెలంగాణ ప్రభుత్వం కూడా 38 లక్షల రూపాయలు విమానాశ్రయం మన రామవరం, రుద్రంపూర్ ఆ ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం కదా, మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచిదే. దీనికి సహకరించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రులు భట్టి గారు, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారికి, అదేవిధంగా మన ప్రీతమ కొత్తగూడెం శాసన సభ్యులు సాంసయ్య గారికి అందరికీ కూడా అభినందనలు చెప్పగా తప్పదు. ఇది మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇట్లే ఉందామా, మారొద్దా? మారాలి. మందు కూడా హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పట్టణాలతో పోటీపడి ఎరగాలి. పొద్దాక పారిశ్రామిక ప్రాంతం మనం అంటా ఉన్నాం, కానీ బొగ్గు బావులు స్ప్లిట్ అయిపోతా ఉన్నాయి. మన ఏపీ స్టీల్ మూతపడిపోయింది, బేరియం కెమికల్స్ మూతపడిపోయింది. తర్వాత ఇక్కడ ఈ మైలారం దగ్గర అదేంటి అండి, మైలారం దగ్గర రాయగాలు మూతపడిపోయింది. ఇక్కడ కిన్నెర్ స్టీల్ మూతపడి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా ఇండస్ట్రీస్ రావాలి. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలి, కొత్త యువత ఉద్యోగాలు రావాలి, ఐటీ హబ్ రావాలి, కొత్తగూడెం ప్రాంతానికి వెళ్ళాలి. అందుకోసం తప్పనిసరిగా ఇది అభివృద్ధి చెందాల్సిందే. కార్పొరేషన్ రావాలి. మంచి పరిణామాన్ని ఈ సందర్భాన్ని నేను అభినందిస్తున్నాను. చివరిగా ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను, మీరు సూటిగా సమాధానం చెప్పాలి తప్పనిసరిగా. ఇప్పుడు రాబోయే భవిష్యత్తు పరిణామాలలో మళ్ళీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు 4 years కూడా, ఇంకా మళ్ళీ మన ఏదైతే మీ పాత అంటే తిరిగి మీ సొంత గుడికి చేరుకునే అవకాశాలు వస్తే వెళ్తారా? ఇప్పుడైతే లేదండి నరసింహ గారు, ఎందుకంటే 25 సంవత్సరాలు నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేశాను. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏం తేడా ఏం లేదు, దానికి అంత పెద్దగా ఇప్పుడే ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను, నాయకత్వం నన్ను మంచిగా చూసుకుంటాను, నేను కూడా నాయకత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నాను. హ్యాపీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, అంత ఏం లేదు. అందరం కలిసే ఉంటున్నాం. రాజకీయాలు ఇవాళ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు లేరండి. ఎవరు ఇప్పుడు ఎవరికి నచ్చిన పార్టీలు వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. అభివృద్ధి ముఖ్యం, అంతే కదా నరసింహ గారు. అభివృద్ధి ముఖ్యం మనకి. ఎవరు నచ్చిన పార్టీలతో వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు, ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేయచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఇక దాంట్లో అదేం లేదండి. వేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలో 25 సంవత్సరాలు పనిచేసిన బాగానే పనిచేశా, అదే బట్టి నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కీలకమైన రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్గా మీకు పార్టీ అధిష్టానం పదవిని కట్టబెట్టింది కదా, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏ విధమైన సేవలు రైల్వే శాఖ నుండి అందించాలనుకుంటున్నారు? అశోక్ గారు, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా రఘురామ్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ నుంచి వరకు ఈ డివిజన్ పరిధిలో నన్ను మెంబర్గా నామినేటెడ్ చేశారు. ఇది నామినేటెడ్ పోస్ట్ అనమాట.
కాంగ్రెస్ పార్టీ కోసం లేదా ఇతరత్ర ఉద్యమాలలో పనిచేసినటువంటి సీనియర్ని లేకపోతే బాగా పనిచేసినటువంటి వాళ్ళని ఇంకా పనిచేస్తారు అనుకున్న వాళ్ళని గుర్తించి కొన్ని నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు అనమాట. పనిచేసే వారికి ఆ పదవి ఎవరికి సూట్ అవుతుంది అనేది వారికి ఇస్తా ఉంటారు, తెలుసు కాబట్టి ఇస్తారు. పని చేసే వారికి ఎక్కడైనా అవకాశం ఇస్తారు అనమాట. ఆ అవకాశం ఇచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పెద్దలందరూ కూడా నేను నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దీని నా కర్తవ్యం ఏంటంటే ఈ రైల్వే సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కొవ్వూరు రైల్వే లైన్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కొవ్వూరు రైల్వే లైన్ గత 60 సంవత్సరాల నుంచి నలుగుతా ఉందండి. కొత్తగూడెం కేంద్రంగా కొవ్వూరు రైల్వే లైన్ ప్రారంభం చేస్తే ఇప్పటికే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రైల్వే మినిస్టర్ గారు వైష్ణవ్ గారు వారు కూడా ప్రకటించారు 2000 కోట్ల రూపాయల పైచిలకు ఈ రైల్వే లైన్ ఏర్పాటుకి కేటాయించగా మన వార్తలు వచ్చినాయి. దాన్ని తక్షణం రేపు జరగబోయేటటువంటి రైల్వే బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు పెట్టి దాన్ని ఆమోదించి నిధులు కేటాయించి ఈ కొవ్వూరు రైల్వే లైన్ని పూర్తి చేసి కొత్తగూడెం కేంద్రంగా జంక్షన్ ఏర్పాటు చేయాలనేది నా ప్రధానంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పాటైతే కొత్తగూడెం మరింత అభివృద్ధి చెందాలి. అసలు తరతరాలండి ఇక తెలియలేదు, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కొత్తగూడెం నుంచి తిరుపతికి పుణ్యక్షేత్రం, అది అందరూ అతిపెద్ద పుణ్యక్షేత్రం మన భారతదేశంలోనే, మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి. ఇక్కడ నుంచి కొన్ని వందల వేల మంది ప్రతి ఏరియా నుంచి పోతా ఉంటారు. ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఇబ్బందులు అవుతున్నాయి భక్తులకి. కాబట్టి కొత్తగూడెం నుంచి ఒక స్పెషల్ ట్రైన్ తిరుపతి పుణ్యక్షేత్రానికి ఏర్పాటు చేయాలనేది కూడా ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్ అంటే ప్రతిరోజు కాకపోయినా వీక్లీ వన్ లేకపోతే మంత్లీ అట్లా చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి, అదేవిధంగా రైల్వే అధికారులకి, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. దాంతో పాటుగా ఇప్పుడు మన ఇంతకుముందు కరోనాలో రైళ్లు రద్దయినాయి, చాలా రైళ్లు రద్దయినాయి. వాటన్నింటినీ తిరిగి పునరుద్ధరణ చేయాలి, ఇబ్బంది అవుతా ఉంది. ఆ కరోనాలో రద్దు అనేటువంటి రైళ్లన్నింటి కూడా తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఒకటి నేను అధికారులకు వినియోగిస్తా ఉన్నాను. దాంతోపాటుగా కొత్తగూడెం నుంచి మన దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం రాముల వారి ఆలయానికి, భద్రాచలానికి కూడా రైలు మార్గం దానికి ఏర్పాటు చేసి రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఈ ప్రాంతానికి కూడా ఇప్పుడు మనం నవమికి చూస్తాం, రాములవారి పెళ్లికి మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దూర ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి కావడానికి, మన ప్రాంతంలో ప్రధానంగా మన భద్రాద్రి జిల్లా అభివృద్ధి కావడానికి కూడా ఇది ఒక మార్గం ఏర్పడింది. కాబట్టి భద్రాచలానికి రైల్వే రైలుని ఏర్పాటు చేయాలని కూడా నేను ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపాదన పెట్టాను. దానికోసం నేను కొట్లాడుతూ ఉన్నాను. మీ పీరియడ్ టైంలో దానిని సాధించడానికి మీ వంతు మీరు కృషి చేస్తాను. అదేవిధంగా కొత్తగూడెం నుంచి మన డోర్నకల్కి డబుల్ ట్రాక్ రైల్వే అది మంజూరైంది. ఇంకా పనులు త్వరితగతిన పూర్తి కావాలి, దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులకి, రైల్వే శాఖ జిఎం గారికి, అదేవిధంగా రైల్వే శాఖ పెద్దలందరూ కూడా నేను నా రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ రైల్వేల అభివృద్ధి కోసం అమృత్ అనేది ఒక నిధులు ఏర్పాటు చేసి ఈ రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా అత్యాధునిక రైల్వే స్టేషన్ మారుస్తున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు నత్తనక్క నడుస్తూ ఉంది. తక్షణ పనులు పూర్తి చేస్తే ఒక కళ రైల్వే స్టేషన్, ఇప్పుడు మన చర్లపల్లి రైల్వే టెర్మినల్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా, ఆ విధంగా కొత్తగూడానికి కూడా ఒక కళ సంతరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఆ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి వీటన్నిటి మీద రేపు అట్లాగే మన ఇది కాజీపేట రైల్వే బోగీలు ఏర్పాటు, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చింది. ఆ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఎక్కువ రాకపోకలకి, రైళ్లు రాకపోకలు, తర్వాత ఉపాధి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మన తెలంగాణను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు నా వాయిస్ని, నా రిప్రజెంటేషన్స్ని రైల్వే శాఖ అధికారులకి, రైల్వే శాఖ మినిస్టర్స్కి,
పెద్దలందరికీ మా ప్రీతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారి సహకారంతో వారి ద్వారా నేను రిప్రజెంటేషన్ చేస్తూ నా వంతు బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవికి న్యాయం చేయడం కోసం ఖచ్చితంగా పాటుపడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు విన్నారు కదండి, వై శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల అవసరాలను తీర్చుటకు మంచి నాయకుడిగా ముందుంటానని మరి తెలియజేస్తున్నారు. ఓకే అండి, చూశారుగా, మరొక లీడర్తో మరి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.